బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబేసిటీ, హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్ర ఫుడ్ తో రివర్స్ చేసుకోండి. అసలు జ్యోతుల బ్యాచ్ ఇంకా రామాపురం వీధుల్లో వచ్చాందయ్యా. సో కంప్లీట్లీ మెయిన్ యాంటాగనిస్ట్ గా మారిపోతున్నారా సార్? ఇంకా ఇప్పుడు మనం అనుకుంటే అవ్వదు కదండి, అది అవతల వాళ్ళు వెళ్ళాయి అనుకుంటే. అంటే యాక్చువల్లీ పలాసాకి మీకు మంచి అప్లాజ్ వచ్చింది, అసలు క్రిటిక్స్ నుంచి ఒక రేంజ్ వచ్చింది. చేశాను ఆల్మోస్ట్, మధ్యలో చాలా సినిమాలు చూసాం. వచ్చింది రోడ్లో తలకాయ పెట్టినాక రోకలి పోటీ పెద్దదైతేనేమి చిన్నదైతేనేమప్ప కంప్లీట్లీ నెగిటివ్ వైపు వద్దనుకుంటున్నారు. సినిమాలో ఒక పాత్ర కదండి, అంటే లైక్ హీరో, హీరోయిన్, విలన్, వీళ్ళు ముగ్గురే కదా ఇంపార్టెంట్. అవును సార్. ఇప్పుడు రెగ్యులర్ ఫాదర్స్ లేకపోతే రెగ్యులర్ బ్రదర్స్ ఏమవుద్ది, తల మీద చెయ్యి నిమరడం. సో మొత్తం అక్కడ కత్తి, రక్తం అవన్నీ కనిపిస్తున్నాయి కదండి, అక్కడ మొత్తం రక్తపాతమేనా మీరు ఉన్నప్పుడు చిన్నప్పుడు? ఫ్యాక్షన్లో ఇంకా బేసిక్గా ఉంటాయి, బాంబ్ బ్లాస్ట్ అయ్యి చేతులు లేక, కొంతమంది కాళ్ళు లేక, ఇప్పటికీ ఉన్నారు చాలా మంది. ఇంకా ఫ్యాక్షన్ నడుస్తుందని నడవట్లేదు, తగ్గిపోయింది, కానీ అప్పుడున్న గాయాలు ఇంకా మానిపోలేదు. స్టార్టింగ్ అటెన్షన్ని గ్రాప్ చేయాలన్నా, ఆడియన్స్ని హుక్ చేయాలన్నా ఒక కొత్త యాక్టర్స్తో ఎందుకు వచ్చారు? స్టోరీలో నేను ఊహించుకున్న యాంగిల్స్లో వెళ్ళిపోయాను. యూనిక్గా ఉండాలి పర్సన్స్. దేవగుడి దేవగుడి వీరారెడ్డి గారు అయినా మొనటి ఆఫ్ రోల్స్ ఉంటాయి. అభినవ్ గారు, మీరు ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఫేస్ చేశారా? అంటే మన పొటెన్షియల్ని తక్కువగా చూడడమే చాలా చులకనగా అనిపిస్తుంది. అంటే నేను నా బెస్ట్ ఇద్దామనే చేసేవాడిని, ఎక్కడ కూడా రిజెక్ట్ అయ్యేది ఎక్కువ లేదు. ఎందుకంటే నేను ముంబైలో థియేటర్ని యాక్టింగ్ చేసి 1 year కోర్సెస్ వచ్చిన తర్వాతనే ప్రాపర్గా దిగి ఉండే. నాకు ఆ 1 year తర్వాతనే ఒక మూవీ కూడా వచ్చింది, ఆఫర్గా లీడ్గా వచ్చింది, చేశాను. ఈయనకంటే దారుణమైన సిచ్యువేషన్ అదేంటంటే మధ్యలో ఆగిపోయి 80% షూట్ చేసి. రే నర్రెడ్డి, నీకు కూడా చెప్తాండా, రెడ్డికే పుట్టిన దేవగుడి శ్వేతారెడ్డి, డాటర్ ఆఫ్ దేవగుడి వీరారెడ్డి. గోదావరి స్లాంగ్ని ఓవర్కమ్ చేయాలంటే చాలా కష్టం అని అంటారు చాలా మంది. మీరు ఓవర్కమ్ చేస్తారా? ఆల్మోస్ట్ ఇది నా ఫస్ట్ కదా, డబ్బింగ్ కూడా ఫస్ట్. అసలు ఇప్పటివరకు ఏమీ చేయలేదు. సార్ అయితే మాకు పిన్ టు పిన్ ఒక్కొక్క లెటర్తో సహా డబ్బింగ్ చెప్పించారు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్, నాతో పాటు ఎవరున్నారంటే, సో బేసికల్లీ ఒక 15-20 years బ్యాక్ మనకు ఒక ప్రాపర్ జాన్రా ఉండేది, ఫ్యాక్షన్ జాన్రా. సో కంప్లీట్లీ అలాంటి కథలు వచ్చినప్పుడు దానికి ఉండే కమర్షియల్ వాల్యూయే వేరు. సో కొత్త నీరు వచ్చి పాత నీరు పాయ అన్నట్టు ఇప్పుడు ఆ జాన్రా మనకి ఎక్కడ కనిపించట్లేదు అనమాట. కొంతమంది స్టిల్ ఇప్పటికీ కూడా సమరసింహారెడ్డి కానీ, ఇంద్ర కానీ అలాంటి సినిమాలు రిలీజ్ అవుతుంటే చూస్తున్నారు. సో కంప్లీట్లీ నాకు మళ్ళీ ఆ కైండ్ ఆఫ్ కథ, ఆ కైండ్ ఆఫ్ ఫ్లేవర్ కంప్లీట్లీ ఇప్పుడు ఒక కొత్త సినిమాలో కనిపించింది అనమాట. ఆ ట్రైలర్ చూసినప్పుడు కానీ, టీజర్ చూసినప్పుడు కానీ. ఆ సినిమా పేరు వచ్చి దేవగుడి. సో రైట్ నౌ టీమ్ మనతో పాటు ఉన్నారు. సో మల్టీఫాస్టెడ్, బహుముఖ ప్రజ్ఞాశాలి మన రఘు గుంచ గారు కూడా మనతో పాటు ఉన్నారు. ఆయన ఏంటో ఆయన ముట్టుకున్నదల్లా బంగారంలాగే ఉంటుంది నాకైతే. సో ఫస్ట్ టైం మ్యూజిక్ డైరెక్షన్ చేశారు, అందులో ఎందుకే రవణమ్మ పాట పట్టుకున్నారు, అది ఒక రేంజ్లో వైరల్ అయింది. ఇప్పుడు తర్వాత ఆయన ఫస్ట్ టైం యాక్ట్ చేశారు, ఆ క్యారెక్టర్ కూడా సూపర్ హిట్ అయింది. అందులో కూడా నాది నక్లీస్ గొలుసు ఒక రేంజ్లో హిట్ అయింది. ఇప్పుడు మరి దేవగుడిలో వీరారెడ్డిగా ఎలా కనిపించబోతున్నారో కూడా అడుగుదాం. హాయ్ సార్. నమస్తే సార్. హాయ్ సార్. హాయ్ అండి. హాయ్ అండి. సో మా కోనసీమ అమ్మాయి కదా మీరు? కోనసీమలో కూడా సేమ్ ఉంది సార్, చూపించారు ఆవిడ ఇందాక అరిచారండి. లోపల ఉన్నాం మేము, ఫుడ్ తింటున్నాం, ఇది గొడవ అవుతుందని ఓపెన్ చేసాం. ఎందుకంటే ఆవిడ డైలాగ్ చెప్తుంది, ఒక రేంజ్లో అరిచారండి ఆవిడ లోపల. కనపడలేదు కానీ ముందు మాత్రం తుడిపడ్డారు డైరెక్ట్ స్పీకర్కి ఎదుర్కొన్న వాళ్ళందరూ. సార్ వీరారెడ్డి కదా సార్ ఇందులో? వీరారెడ్డి. సో ఆ మీసాలు అవి భలే ఉన్నాయండి. వీరారెడ్డి ఉంచుకోవచ్చు కదా సార్ కొన్నాళ్ళు, బాగుంది కదా. బాగా డిజైన్ చేశారండి అది. షర్ట్లు, ఆ మెడలో పూసల దాంట్లో చేతికి కడియారు. పైగా సినిమాలో మేము వాడిని రియల్ గన్స్ అనమాట, రియల్ గన్స్. సో కంప్లీట్లీ మెయిన్ యాంటాగనిస్ట్గా మారిపోతున్నారా సార్? ఇంకా ఇక్కడ నుంచి మెయిన్ స్ట్రీమ్ యాంటాగనిస్ట్గా? అది లేదు, ఇప్పుడు మనం అనుకుంటే అవ్వదు కదండి, అది అవతల వాళ్ళు వెళ్ళాయి అనుకుంటే. అంటే యాక్చువల్లీ పలాసాకి మీకు మంచి అప్లాజ్ వచ్చింది, అసలు క్రిటిక్స్ నుంచి ఒక రేంజ్ వచ్చింది. చేశాను ఆల్మోస్ట్, మధ్యలో చాలా సినిమాలు చూసాం. వచ్చింది అదే కొంచెం నెగిటివ్ షేడ్ ఎక్కువ వస్తున్నాయి బేసిక్గా. మీరు నా ఒరిజినల్ పాత్రకు విరుద్ధంగా నేను పాత్రలు వేస్తాను అనమాట. మీకు ఈ కైండ్ లేదు సార్, ఇటువైపు రావాలని లేదండి? ఇటువైపు కంప్లీట్లీ నెగిటివ్ వైపు వద్దనుకుంటున్నా. అంటే ఇప్పుడు ఆ నెగిటివిటీ ఉంది, అదంటే అది సినిమాలో ఒక పాత్ర కదండి, అంటే లైక్ హీరో, హీరోయిన్, విలన్, వీళ్ళు ముగ్గురే కదా ఇంపార్టెంట్. అవును సార్.
ఇప్పుడు రెగ్యులర్ ఫాదర్స్ లేకపోతే రెగ్యులర్ బ్రదర్స్ ఇస్తే ఏమవుద్ది, తల మీద చెయ్యి నిమరడం, బాధపడకనన్నా లేకపోతే బాధపడకమ్మా, మరి తమ్ముడు నేను నీకున్నాను రా, ఇవన్నీ నాకు బేసిక్గా అది అంత ఇంట్రెస్ట్ ఉంటుంది. బేసిక్గా చేస్తే అలా చేయాలి, ప్రాపర్ క్యారెక్టరైజేషన్. లేదా రగ్డ్ పోలీస్ ఆఫీసర్స్ అది ఉంటుంది కదా, అలాంటివి కూడా చాలా ఇష్టం. లైక్ మీకు ఫ్యామిలీ మెన్ లో మనోజ్ బాజ్పాయ్ గారి క్యారెక్టర్, అబ్తక్ చెప్పంలో మన అలాంటివి చేయాలి నాకు ఇష్టం. ఓకే. సో ఈవెన్ పొలిటీషియన్స్ కూడా మీకు బాగానే వస్తున్నాయి అలాంటి రూల్స్ కూడా. దీని తర్వాత నాకు వచ్చిన ఆశ్చర్యపోకర్లా ఫ్యాక్షనిస్టులు ఆ పంచి కట్టు అదే చూసేసండి. నైస్. సీరియస్లీ నాకు భలే ఇంప్రెసివ్గా అనిపించింది. కొడుక కులమా అంటే కులమే ముఖ్యం అంటాను అని చెప్పి. డైలాగ్స్ సూపర్ అండి సినిమాలో అసలు చాలా. అదొకటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి, భలే ఉంటాయి అన్నీ కూడా. చాలా బాగా రాశారు డైలాగులు. సార్ ఇప్పుడు నార్మల్లీ ఫ్యాక్షన్ సినిమాలు మీరు లైవ్లో ఎన్నో కథలు వినుంటారు, చూసుంటారు మీరున్నప్పుడు. అంటే ఒకప్పుడు ఫ్యాక్షనిజం అంటే ఏమండి సార్ అది అనుమానించవచ్చు. ఎందుకంటే వాళ్ళ ఊర్లో అలాంటి ప్లేస్లో ఉంటారు ఆయన. అంటే 25 years బ్యాక్ అంటే సార్ కొంచెం ఎంగేజ్లో ఉంటారు కదా అక్కడ బాగా. దాచేండ్రా కత్తులు బ్యాచే వస్తా తీయండ్రా బాంబులు. మీ యంగ్ ఏజ్లో ఉండేది సార్ ఇదే ఉండేదండి మొత్తం ఎక్కడ చూసిన? మీరు కూడా గ్యాంగ్ ఉండేదండి మెయింటైన్ చేశారు? అంత సీన్ లేదు. లేదా సార్? నిజంగా లేదా సార్? నిజంగా లేదు. అంటే అప్పట్లో ఫ్యాక్షన్ అంటే అదొక కుటుంబం, చూసాను కొన్ని. అదొక గర్వం, అదొక దాన్ని ఏమంటారు ప్రైడ్లో ఫీల్ అయ్యేవారు. మనం వాడు ఒకటి నరికితే మనం ఇద్దరు నరకాలి, అదొక ప్రైడ్ ఉండేది. మీకు ఆ కైండ్ ఎప్పుడు లేదా సార్? చూశాను, మాకు లేవు. అంటే లైవ్లో అలా బ్లడ్ గారిపోవడం కూడా చూశాను. అంటే ఇప్పుడు ఇప్పుడు అక్కడ నుంచి వచ్చిన వ్యక్తి దట్టు, ఇప్పుడు మీరు అక్కడ బెల్లం రామకృష్ణారెడ్డి అని వేసుకునే వ్యక్తి డైరెక్ట్ వచ్చి ఇప్పుడు కులం గురించి, రియల్గా జరిగిన కుల వ్యవస్థ గురించి దాని గురించి ఒక సినిమా తీయడం అనేది, ఇప్పుడు ఎవరన్నా అక్కడ నుంచి ఏంట్రా ఇలాంటి సినిమా తీసామని ఏమన్నా అనరండి? అనుకుంటూ ఉంటారు. నాకేమీ అంత కాల్ చేయలేదు. బేసిక్లీ ఐఎమ్ లోకల్ ఆఫ్ దేవగుడి. ఎందుకంటే 25 years పరిచయం దేవగుడి ఆదినారాయణ రెడ్డి గారితో. ఈవెన్ దేవగుడి బ్యాక్ స్టోరీ చెప్తుంటే విన్నాను నేను. దేవత గుడి, దేవి గుడి, దేవగుడి అయింది. అవునండి, దేవి గుడి వల్ల అలాగా ప్రొనౌన్సియేషన్ లో దేవగుడి అయింది. సో మొత్తం అక్కడ కత్తి రక్తం అవన్నీ కనిపిస్తున్నాయి కదండి, అక్కడ మొత్తం రక్తపాతమేనా మీరు ఉన్నప్పుడు చిన్నప్పుడు? అక్కడ అట్లనే లేదండి. ఫ్యాక్షన్లో బేసిక్గా ఉంటాయి, బాంబ్ బ్లాస్ట్ అయ్యి చేతులు లేక, కొంతమంది కాళ్ళు లేక, ఇప్పటికీ ఉన్నారు చాలా మంది. ఇంకా ఫ్యాక్షన్ నడుస్తుందని నడవట్లేదు, తగ్గిపోయింది. కానీ అప్పుడున్న గాయాలు ఇంకా మానిపోలేదు. గాయాలు మానలేదు అంటున్నారు. నేను ఇంకా ఆయుధాలు మారినాయి అంటారేమో అనుకున్నాను. కత్తి బదులు గన్ వచ్చింది, ఇది వచ్చింది. అది ఆయుధాలు అయితే మారాయి, కానీ మైండ్ సెట్ ఇంకా మారలే. రాజయుగంలో వెపన్ నుంచి చంద్రయాన్ 3 దాకా వెపన్ ఈజ్ అడ్వాన్స్డ్, బట్ పర్సన్ మైండ్ సెట్ ఇంకా అవ్వలేదు. సో ఓకే, ఇప్పుడు దీనికి వచ్చేసరికి నాకు చాలా క్రిస్ప్గా అనిపించింది. ఎక్కడ మీరు 2 గంటలన్నర ఉంటుందండి రన్ టైం? 32 minutes. సో అంతసేపు నిడివి తీసుకున్నప్పుడు ఎక్కడైనా కొంచెం ఇంత క్రిస్ప్గా కట్ చేశారు ట్రైలర్ కానీ టీజర్ కానీ, ఫటాఫట్ ఒక కమర్షియల్ ఫార్మేట్లో అప్పుడు సినిమాలాగా వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మరి ఇంత 2 hours 32 minutes అంత స్పీడ్ ఉంటుందండి. రెస్పెక్టివ్ సెకండ్ హాఫ్ ఇట్స్ లుక్స్ లైక్ ఏ ట్రైలర్. సెకండ్ హాఫ్ అంటే టైం మర్చిపోతారు. నేను ఫస్ట్ 3 minutes లోనే ఆడియన్ విల్ కనెక్టెడ్ టు ద దేవగుడి స్క్రీన్కి, రియాలిటీలోకి వెళ్ళిపోతారు. సో పాజ్ తీసుకున్నారు కదా సార్, ఇప్పుడు 2016లో తీసినట్టున్నారు లాస్ట్ సినిమా దృశ్యకావ్యం. తర్వాత మళ్ళీ డైరెక్ట్ చేయలేదు మీరు? చేయలేదు, డైరెక్షన్ చేయలేదు, కానీ ఒక మూవీ ప్రొడ్యూస్ చేశారు, తమిళ్ రైట్స్ మూవీ. ఇప్పుడు భైరవ ముందు అయింది, ఆఫ్టర్ దృశ్యకావ్యమే భైరవ అయింది. నెక్స్ట్ 2017లో సామి 2. సో ఆ దెబ్బకి కొంచెం డిలే అయింది. దెబ్బకి సో ఆయన ఎలాగో అసెట్గానే మారిపోయారు. ఎందుకంటే రఘు గుంజే గారిని గుర్తుపట్టిన వాళ్ళు ఎవరు ఉంటారు ఈ జనరేషన్ కూడా. సో ఆయన చూడగానే అసెట్గానే మారారు. ఏంటి ఈయన మంచి రోల్ చేస్తున్నారా అని. బట్ ఓపెన్గా మాట్లాడుకుంటే ఈయన చాలా అద్భుతంగా చేశారు పర్ఫార్మెన్స్. లాస్ట్లో ఆ డ్యాన్స్ కానీ అంతా కానీ, ఈవిడ డైలాగ్ డెలివరీ కూడా చూసాం. సో వీళ్ళు మీకు దాన్ని ఏమంటారు, అసెట్సే అని అనుకోండి. బట్ స్టిల్ స్టార్టింగ్ అటెన్షన్ని గ్రాప్ చేయాలన్నా, ఆడియన్స్ని హుక్ చేయాలన్నా ఒక కొత్త యాక్టర్స్తో ఎందుకు వచ్చారు? నేను కథనే నమ్మానండి. అంటే స్టోరీలో నేను ఊహించుకున్న యాంగిల్స్లో వెళ్ళిపోయాను. యూనిక్గా ఉండాలి పర్సన్స్. దేవగుడి దేవగుడి వీరారెడ్డి గారు అయినా, మొనటి ఆఫ్ రోల్స్ అంటే జగపతి బాబు గారు పెట్టింది పేరు, అరవింద్ సమేత కావచ్చు చాలా. సో ఆ ఫ్లేవర్ ఏది అంటుకోకుండా ఉండే క్యారెక్టర్స్ కావాలా. సో దీనికి సీనియర్ ఉండాలి కాబట్టి, అలాంటి కైండ్ ఆఫ్ రోల్ ఎప్పుడు చేయలేదు కాబట్టి కొంత న్యూగా ఉంటుంది. అలాగే హీరో
న్యూ పర్సన్ అయితేనే బెటర్ అని నాకు అనిపించింది. సో ముందు ట్రై చేశాను, ఆడిషన్స్లో అవ్వకపోతే అప్పుడు ఆలోచించాను. అంటే మీకు ఏమైనా పర్సనల్లీ ఆయన తెలుసా కొంచెం? లేదండి, ఆడిషన్స్లోనే. ఆడిషన్స్ కంప్లీట్లీ. ఎస్, అంటే ఒక పవర్ఫుల్ సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు బిలీవ్ చేయడం కూడా కష్టమే కదా. ఒక కొత్త వ్యక్తిని బిలీవ్ చేసేంత పవర్ఫుల్ సబ్జెక్ట్ ఇవ్వడం అనేది ఖచ్చితంగా. నేను వర్క్షాప్ వర్క్షాప్. ఇప్పుడు ఒకటండి, దీంట్లో ఎట్లా ఉంటుందంటే కంటెంట్ ఈజ్ కంప్లీట్లీ హీరో అయినప్పుడు నేను ఆల్రెడీ ఒక నోన్ పర్సన్ హీరోని తీసుకుంటే వాళ్ళకు ఒక ఫ్యాన్ బేస్డ్ ఉండొచ్చు, ఆల్రెడీ వాళ్ళకు ఒక క్రేజీ ఉంటుంది. సో వాటిని దృష్టిలో పెట్టుకొని ఐ కెనాట్ మోల్డ్ ద స్టోరీ. సో అప్పుడు నా స్టోరీ డ్యామేజ్ అవుతుంది. సో అంత సీనియర్ చెప్పే స్థాయి నాకు లేదు. సో ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ విత్ ద న్యూ పర్సన్స్. ఓకే, సో కథకుడికే ఎక్కువ వాల్యూ ఇచ్చారు మీరు లాస్ట్కి, దర్శకుడి కంటే నిర్మాత కంటే కూడా. సో అభినవ్ గారు, సో బేసికలీ ఏదో కేజీఎఫ్లో సీఈఓ డైలాగ్ ఉంటుంది కదా, చెప్తాడు కదా, మీ ఆల్సో సేమ్ సీఈఓ ఇండియా అని చెప్పి ఆ కైండ్లో రెడీ అయ్యి వచ్చారు కదా సార్. చాలా జాతరలో ఒక అనుకోని ఇన్సిడెంట్లో జరిగేటప్పుడు నేను 2-3 మానిటర్లో చూస్తున్నాను. కరెక్ట్గా నాకు గూస్ బంప్స్ వచ్చాయి ఆన్ షూట్లో. స్టడీ క్యాంప్తో వెళ్తుంది, జిమ్మీతో వెళ్తుంది. అలాంటి టైంలో జస్ట్ నాకు కేజీఎఫ్లో ఉన్న ఆ లుక్స్ కనిపించాయి. లేచి ఇమీడియట్గా వెళ్ళే లోపలే ఆ చుట్టూ చూస్తున్న ఒక 500-600 మంది విజిల్స్ వేస్తున్నారు. ఆ విజిల్ కన్నా ఒక్క సెకండ్ ముందు నేను కనెక్ట్ అయ్యాను. సో పర్ఫెక్ట్, ఇది ఆడియన్కి ఏం కావాలో అది వెళ్తుందని నాకు అక్కడే కాన్ఫిడెన్స్ వచ్చింది. ఫస్ట్ టైం చెప్పాను, యువర్ లుక్స్ లైక్ ఏ కేజీఎఫ్ హీరో అన్న. ఈవెన్ పార్ట్ 1 వచ్చినప్పుడు కేజీఎఫ్ ఆ హీరో మన ఎవరికి తెలియదు కదండి, ఒరిజినల్గా యశ్ ఎవరో మనకు తెలియదు. సో తర్వాత సెకండ్ పార్ట్కి 1400 కోట్లు వచ్చిందంటే మన కాంట్రిబ్యూషన్ చాలా ఉంది, తెలుగు వాళ్ళ కాంట్రిబ్యూషన్. అవును, ఎగ్జాక్ట్లీ. మేబీ ఎక్కడి వరకు వెళ్తుంది. ఈయన పలాస లైవ్లో చూశారు రఘు సార్. పలాస అనేది ఎవరికి అప్పుడు చిన్న సినిమానే అనుకున్నారు కదా సార్, ఈవెన్ పలాస టైంకి చిన్న అదే ఒక పాత్ బ్రేకింగ్ మూవీ అయిపోయిన తర్వాత చాలా మందికి ఇన్స్పైరింగ్ అయింది. సో అభినవ్ గారు, మీరు ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఫేస్ చేశారా? అంటే మన పొటెన్షియల్ని తక్కువగా చూడడమే చాలా చులకనగా అనిపిస్తుంది. ఒకడు మనల్ని బూతులు తిట్టిన దానికంటే కూడా ఎక్కువ ఎఫెక్ట్ ఏంటంటే మన పొటెన్షియల్ని గుర్తించకుండా దాన్ని కొంచెం ఇంకా నీకు అంత స్థాయి లేదు అన్నట్టు చూస్తే అది కొంచెం చాలా పెద్ద బూతు పదం కంటే దారుణంగా తగులుతుంది. మీకు ఎప్పుడైనా అలా అనిపించింది ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా? మ్యాథ్స్ ఎప్పుడు అవ్వలేదు, ఎందుకంటే ప్రతి దగ్గరికి వెళ్ళిన దగ్గరల్లా సెలెక్ట్ అయ్యేవాడు. అంటే నేను నా బెస్ట్ ఇద్దామనే చేసేవాడిని, ఎక్కడ కూడా రిజెక్ట్ అయ్యేది ఎక్కువ లేదు. ఎందుకంటే నేను ముంబైలో థియేటర్ యాక్టింగ్ చేసి 1 year కోర్సెస్ వచ్చిన తర్వాతనే ప్రాపర్గా దిగి ఉండే. నాకు ఆ 1 year తర్వాతనే ఒక మూవీ కూడా వచ్చింది, ఆఫర్గా లీడ్గా వచ్చింది, చేశాను. ఈయనకంటే దారుణమైన సిచ్యువేషన్ అదేంటంటే మధ్యలో ఆగిపోయి 80% షూట్ చేసి బికాస్ ఆఫ్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ వల్ల జస్ట్ మార్నింగ్ వచ్చి సెట్లో సీన్ రాసేటోడు. అట్లాంటి పీపుల్ని చూసినప్పుడు చాలా బాధ అనిపించేది. అంటే ఒక ఆపర్చునిటీ అనేది ఇంత ఇంపార్టెంట్, వీళ్ళకి ఇంత ఆపర్చునిటీ వచ్చింది, అది యూజ్ చేసుకోకుండా మాలాంటి ఆ కెరియర్స్ అని ఉన్నాయి దాంట్లో జస్ట్ ఆడుతూ పాడుతూ ఏదో లైట్గా అన్నట్టు చేస్తుంటే చాలా బాధ అనిపించేది అప్పుడు. దాని తర్వాత అది అందరికీ తెలుసు, బయట అందరికి వెళ్ళింది ఫలానా సినిమా చేస్తుర్రంట అని. ఏమైంది అని అడిగేవాళ్ళు. అది ఎక్కువ కుచ్చుకునేది. దానివల్ల ఒక 1 year డిప్రెషన్ కూడా వెళ్ళుండే. అంత కోపం, అంటే అంత పీపుల్ అంటే బయట ఈజీగా జడ్జ్ చేసేస్తారు. అవును, కొంతమంది తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే అబద్ధం చెప్పాడని అనుకుంటారు, సినిమా ఏం లేదు మనకి అబద్ధం చెప్పాడని అనుకుంటారు. ఆల్రెడీ వీళ్ళు ప్రెస్లో వదిలేరు, ఓకే బయట న్యూస్లో ఛానల్స్ అన్నిట్లో వచ్చింది. ఇంకా దారుణంగా ఉంది అప్పుడు సిచ్యువేషన్. మనం వీళ్ళకి బయట చెప్పలేం కదా. అది రిలీజ్ అయ్యే దాఖలాలు ఉన్నాయండి ఇప్పటికి? లేదు, ఇదే ఫస్ట్ మూవీ. ఇంకా అది రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదంటారు. చుట్టూ జనాలు దొరికిపోయి ఇంకెప్పుడు రా సినిమా, ఇంకెప్పుడు రా, అప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడంట. మంచి ఆయుధాలన్నీ పట్టించారు, ఇంటి దగ్గర పట్టారో లేదో తెలియదు, అంటే ఆయుధాలు కత్తి సుత్తి మొత్తం అన్ని. సో మా కోనసీమ అమ్మాయి ఒకసారి ప్లీజ్ ఆ డైలాగ్ మళ్ళీ చెప్తారా? వేరే డైలాగ్ అయినా పర్లేదు. అసలు సస్పెన్స్ రివీల్ అయ్యే అవకాశం ఉంది అంటే ఇంత చాలా నెమ్మదిగా మాట్లాడారు. ఇందాక కూడా విన్నాను, ఇక్కడ ఉన్నంత వరకు నెమ్మదిగానే మాట్లాడారు, లోపలికి వెళ్ళండి ఒక రేంజ్ సౌండ్ వచ్చింది. ఆయనకి ఇయర్ డ్రమ్స్ చాలా అవసరం, ఆయనకి ఇయర్ డ్రమ్స్ చాలా అవసరం. నువ్వు ఇట్లా డాక్టర్ అండి. రే నర్రెడ్డి, నీకు కూడా చెప్తాండా, రెడ్డికే పుట్టిన దేవగుడి శ్వేతారెడ్డి, డాటర్ ఆఫ్ దేవగుడి వీరారెడ్డి.
గోదావరి స్లాంగ్ని ఓవర్కమ్ చేయాలంటే చాలా కష్టమని అంటారు చాలామంది. ఇంకా ఇప్పటికీ కూడా నేను కూడా అండి అండి అంటూ ఉంటాను. ఇలాంటి దాటేసాం కానీ ఇంకా అండి అండి మీరు ఓవర్కమ్ చేస్తారా ఆల్మోస్ట్? సార్ 40 days వర్క్షాప్ చేసినప్పుడు ఇదే డైలాగ్స్ మీద చేపించారు మొత్తం అంతా, స్లాంగ్ అంతా అలా విన్నా. సెట్స్లో మొత్తం ఇంకా రాయలసీమ స్లాంగ్ యూస్ శ్వేత అని పిలిచేవారు, ధర్మ, రాఘవ. మళ్ళీ కడప కడప ఇక్కడ మళ్ళీ 4 మాండలికాలు ఉంటాయి. కడప మాండలికం డిఫరెంట్. సో ఆయన ఫాలో అయిపోయి బ్లైండ్ గా ఆయన చెప్తే ఇది నా ఫస్ట్ కదా, డబ్బింగ్ కూడా ఫస్ట్. అసలు ఇప్పటి వరకు ఏమీ చేయలేదు. సార్ అయితే మాకు పిన్ టు పిన్ ఒక్కొక్క లెటర్ తో సహా డబ్బింగ్ చెప్పించారు. పోన్లేండి, ఈ డైలాగ్ చెప్పడం వల్ల డబ్బింగ్ మీరే చెప్పారన్న క్లారిటీ ఆడియన్స్ ఇమీడియట్గా. సార్ కాదు, మీరు ఇప్పటికీ కూడా రఘు కొంచెం అంటే ఒక మట్టి ముద్దలా ఉంటారా? అంటే దేనిలో పడితే దానిలో మౌల్డ్ అవుదాం, ఎవరు ఏ పాత్ర వస్తే దానిలో మౌల్డ్ అవుదాం అని అనుకుంటారా? అంతేనండి. ఇంకేమైనా కొత్త క్రాఫ్ట్స్ ఎక్స్ప్లోర్ చేసే ఛాన్స్ ఉందా సార్? ఇప్పటికే చాలా అవుతున్నాయి. ఇంకా ఇంకేం లేదు, ఇంకా ఏం లేదు. యాక్టింగ్ ఇచ్చిన కిక్ ఏంటి సార్? అంటే మిగిలినవన్నీ చూసేసారు, ఎంతో లైఫ్ చూసి వచ్చారు. యాక్టింగ్ ఇచ్చిన కిక్ ఏంటి సార్ కొత్తగా? యాక్టింగ్ ఏంటంటే ఎంత మంచి టెక్నీషియన్ అయినా బేసిక్గా ఇప్పుడు డైరెక్టరే క్రియేట్ చేస్తాడు ఆర్టిస్ట్ని బేసిక్గా. అంతే కదా, ఆర్టిస్ట్ ఇప్పుడు సినిమా ఆయన క్రియేట్ చేసిన ఒక ఇదే కదా. రేపు సినిమా ఏంటంటే ఫస్ట్ బేరం ఏం కోసం. సో అది ఆర్టిస్ట్ యొక్క వాల్యూ. సో స్క్రీన్ మీద కనిపించే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ ఇంపాక్ట్ బాగా క్రియేట్ చేస్తారు. ఇప్పుడు నాకు ఇవాటికి నాకు గుర్తుపడతారు బయటకి టెలివిజన్ ఇచ్చినటువంటి రికగ్నేషనే కదా. ఎవర్స్ లోయింగ్ ది ప్రోగ్రామ్ అని కొన్ని ప్రోగ్రామ్స్ ఇప్పటికీ వాళ్ళు సస్టైన్ అవుతుంది అది. సో స్క్రీన్ ప్రజెన్స్ అనేది దాని వాల్యూ అదంటే. మ్యూజిక్ మనం ఎంత చేసినా ఏం చేసినా బ్యాక్ ఆఫ్ ది స్క్రీన్ ఉంటాయి ఇవన్నీ కూడా బేసిక్గా. బట్ సాటిస్ఫాక్షన్ ఇస్ డిఫరెంట్ ఉంటుంది, లాంగ్ రన్ ఉంటుంది. బట్ ఇన్స్టెంట్ కాఫీ లాంటిది యాక్టర్ లైఫ్ అది. అంత తొందరగానే మళ్ళీ ఫేడ్ అవుట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కరెక్ట్గా మనం దాన్ని నిలబెట్టుకోలేకపోతే. చాలా మంది చూస్తున్నాం కదా, ఓవర్ నైట్ వస్తారు, ఓవర్ నైట్ ఫేడ్ అవుట్ అవుతారు. సో దీన్ని నిలబెట్టుకోవడం కూడా చాలా కష్టం బేసిక్గా. అది అంటే ఈ ఓవర్ నైట్ వచ్చి ఓవర్ నైట్ వెళ్ళిపోవడానికి ప్రధాన కారణం వాళ్ళ సైకాలజీ మారిపోవడం అన్న సార్. అంటే ఇప్పుడు ఒక పెద్ద హిట్ అయింది, నెక్స్ట్ ఏమన్నా టూ మెనీ థింగ్స్ అంటే టూ మెనీ పీపుల్ అండి. ఇప్పుడు ప్రతి ఫీల్డ్ ఇప్పుడు ఒకప్పుడు లిమిటెడ్గా వచ్చారు సినిమా ఇండస్ట్రీ అంటే, చాలా కొద్ది మంది వెళ్ళేవారు, కొంచెం మంది. ఇప్పుడు పొద్దున్న లేచేటప్పటికి మీకు తెగ దిగుతున్నారు. ఎన్ని ఫీల్డ్ ఏది చూసుకోండి, మ్యూజిక్ నుంచి చూసుకోండి, సింగర్స్ అయితే నెలకు ఒక 1000-2000 మంది కనిపిస్తుంటారు నాకైతే. అలాగే యాక్టర్స్ కూడా అందరూ. మీరు బాంబేలో కనుక చూస్తే, బాంబేలో మార్నింగ్ ట్రైన్ వచ్చిందంటే ట్రైన్లోంచి 60% ఆర్టిస్టులు దిగుతారు. హీరోలు అవుదాం, హీరోయిన్లు అవుదాం అని వచ్చేవాళ్ళు ఉంటారు ఇక్కడ. సో ఇప్పుడు కొంచెం ఇది బాగా యూనివర్సల్ అయిపోయింది, బాగా ఎలివేషన్ పెరిగిపోయేటప్పటికి. సో దాంతో సోషల్ మీడియా వల్ల ఇప్పుడు ఒక రీల్ చేసి ఫేమ్ వచ్చిన, ఆ రీల్లో పాపులర్ అయినా వాళ్ళకు కూడా ఉంటుంది నెక్స్ట్ సినిమాలో హీరోగానే హీరోయిన్గా చేయాలని చెప్పి. బేసిక్గా అంటే రావడం తప్పని అన్నాను, చెప్తున్నా. కాన్ఫిడెన్స్ అనేది క్రియేట్ చేస్తుంది, కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది దీనివల్ల, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వల్ల. సో మరి ఆపర్చునిటీస్ కూడా అలా ఉంటాయి కదా, నిలబెట్టుకోవాలి, సక్సెస్ రావాలి, నోరు బాగుండాలి మెయిన్. అవును, మన బిహేవియర్, యాటిట్యూడ్ ప్రాపర్గా ఉండాలి, మనం మాట్లాడే మాట కరెక్ట్గా ఉండాలి. బేసిక్గా ఎవ్రీథింగ్ అబ్జర్వ్ చేస్తుంటారు ప్రేక్షకులు. తేడా వస్తే లేపాతలు పడేస్తారు, సింపుల్. ఇప్పుడు ఇక్కడ మీ సాంగ్, మీరు ఒక సాంగ్ పాడినట్టున్నారు కదా? ఒక సాంగ్ కంపోజ్ చేశాను. కంపోజ్ చేశాను, పాడాను. ఎల్లో వర్షం కూడా నేను పాడాను. మనది ఐటమ్ సాంగ్ ఒకటి ఉంటుంది, సో అది వచ్చేసి. సో అంటే నార్మల్లీ మిగిలిన ఇప్పుడు మీరు యాక్ట్ చేస్తున్నప్పుడు, లేదా మీరే ఒక సాంగ్లో ఇన్వాల్వ్ అయినప్పుడు కానీ, వేరే కంపోజర్ వచ్చి కంపోజ్ చేసినప్పుడు మీ టేస్ట్ గురించి కానీ, మీ రివ్యూ గురించి కానీ, ఐ మీన్ మీరు ఒకవేళ ఏమన్నా చెప్పాలనుకుంటే, మీలోని క్రిటిక్ ఏమైనా బయటకు వచ్చి, మీలో మ్యూజిక్ డైరెక్టర్ బయటకు వచ్చి ఏమైనా చెప్తా ఉంటాడండి? వేరే వాళ్ళ పనిలో నేను అసలు వేలు పెట్టాను. నాకు నచ్చితే మాత్రం మనస్ఫూర్తిగా నేను వాళ్ళని అప్రిషియేట్ చేస్తాను, కానీ వాళ్ళ పనిలో నాకు అలవాట్లేదు బేసిక్గా. వేరే వాళ్ళ పక్క వాళ్ళు ఇంట్లో చూడండి, తొంగి చూసి అలవాట్లేదు. సో అభినవ్ గారు, చిరంజీవి గారి ఫ్యాన్ అండి? అవునండి, ఎందుకు, ఏ సినిమా నుంచి? చిన్నప్పటి నుంచి. మీ ఇన్స్పిరేషన్ ఆయన ఒకవేళ యాక్టర్ అవ్వడానికి? ఇలాగా యాక్టర్కి రజనీకాంత్, బట్ చిరంజీవి ఇస్ ఫర్ డాన్స్ అండ్ యాక్టింగ్ ఎవ్రీథింగ్ కదా. నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. సో అది చూస్తుంటే మైకిల్ జాక్సన్ చూస్తుండే ఫస్ట్. తర్వాత చిరంజీవి గారిని చూసినప్పుడు అసలు మైకిల్ జాక్సన్ ఎవరు అనిపించింది. ఇంత వేరియేషన్స్ ఉన్నాయి ఏంటి అసలు, మన తెలుగులో పుట్టడం రియల్లీ వీఆర్ లక్కీ అనిపించింది. రజనీకాంత్ ఈజ్ మై రియల్ ఇన్స్పిరేషన్. ద వే ఆఫ్ క్యారెక్టర్స్ కానీ, అంటే ఇప్పటికీ
ఓ 75 years 8 years వచ్చిన హీఈస్ వర్కింగ్, మార్నింగ్ వెళ్ళి సెట్కి వెళ్ళి వర్క్ చేస్తుందంటే హీఈస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ యాక్టింగ్. అంటే యాక్టింగ్ అంటే అంత పిచ్చి ప్యాషన్ కాబట్టి మేబీ 100 కోట్లు ఇవ్వచ్చు, 200 కోట్లు రావచ్చు. కానీ చాలామంది ఇప్పుడు నేను చూస్తుంటాను కదా, ఒక ఏజ్ వస్తే చాలు డబ్బులు ఉన్నాయి కదా, రిలాక్స్ అయిపోదాం, సెటిల్ అయిపోదాం అన్నట్టుంటారు. బట్ కొంతమందే ఉంటారు. అది చిరంజీవి గారు కూడా ఇప్పుడు ఆ ఏజ్లో కూడా హుక్ స్టెప్ వేస్తూ మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తున్నారంటే మేము ఈ ఏజ్లో ఇంకెంత చేయాలనిపిస్తుంది. రియల్ కరెక్ట్. అంటే ఇప్పుడు రజనీకాంత్ గారు వచ్చేసరికి ఆ యాటిట్యూడ్, ఆ టైంలో ఆ స్టైల్ చిన్న చిన్న మూమెంట్స్ ఉంటాయి కదా మీకు, ఆ స్వాగ్ మూమెంట్స్ ఇప్పటికీ హీరోలు అది అచీవ్ చేసే ప్రాసెస్లోనే ఉంటారు. ఆయన ఏంటంటే ఒక స్టాండర్డ్ బుక్ లాగా అయిపోయారు వీళ్ళందరికీ. ఇప్పుడు వచ్చే జనరేషన్ హీరోస్ అందరికీ ఆ సిగరెట్ ఎలా అనడం, బబుల్ గమ్ ఎలా వేసుకోవడం, సంథింగ్ హ్యాండ్ షేక్ కానీ, వాకింగ్ కానీ, మొత్తం అంతా ఒక డిఫరెంట్ అటైర్. చిరంజీవి గారి విషయానికి వచ్చేసరికి ఆ టైంలో ఆయన మించిన డాన్సర్ అప్పట్లో ఎవరు లేరు. ఈవెన్ ఇప్పటికీ కూడా చాలా మంది ఏమంటారంటే యంగ్ యాక్టర్స్ యాక్సెప్ట్ చేయరు, చిరంజీవి గారి కంటే గొప్ప డాన్సర్ ఎవరు లేరు అని అంటారు. సో ఎవరి యూనిక్నెస్ వాళ్ళకి ఒకటి ఉంది, అదే వాళ్ళని ఒక స్టార్ కింద మార్చింది. సో మీరు ఏదన్నా ఒక యూనిక్ థింగ్ని పట్టుకుందాం అనుకుంటున్నారు అంటే ఈ థింగ్లో నేను కొంచెం ఎక్సెల్ అవ్వాలి, లేకపోతే నేను కూడా అక్కడ వరకు వెళ్ళలేను ఇన్ ఫ్యూచర్ అని ఏమన్నా అనుకుంటున్నారా? డెఫినెట్లీ. ఎందుకంటే ప్రతి క్యారెక్టర్కి ఒక యూనిక్నెస్ ఉంటుంది. మనకు వచ్చే క్యారెక్టర్కి యాక్టింగ్ స్కూల్లో చెప్పింది కూడా ఏంటంటే, నువ్వు ఏదైనా క్యారెక్టర్ చేస్తే అది యూనిక్ ఉండాలి. అంటే నువ్వు నీలానే ఉండు, ఎవరిని ఇమిటేట్ చేయొద్దు. దట్ ఈస్ ద ఫస్ట్ రూల్. మనం మనలా చేసుకుంటే దట్ విల్ బి ఏ యూనిక్నెస్. అప్పుడే కొత్తగా స్టార్ట్ అవుతుంది. అండ్ ఆ ఎమోషన్లోనే ఉండి ఆ క్యారెక్టర్లో నుండి డ్రైవ్ అయితే మీరు అన్నట్టు దాంట్లో నుంచే యూనిక్నెస్ స్టార్ట్ అవుతుంది. మనం ఎప్పుడైతే వేరే వాళ్ళని ఇమిటేట్ చేయడం స్టార్ట్ చేస్తే మనం కనిపించాం, వాళ్ళు కనిపిస్తారు. సో యూనిక్నెస్ ఉండదు. మీరు అన్నట్టు ఏదైతే కావాలో వీళ్ళు తీసుకున్నట్టు ఆ స్టైల్ కూడా రాదు. నన్ను అడిగితే నేను ఒక బేబీని ఇప్పుడు ఫస్ట్ మూవీ నాది ఇది. సో దీంట్లో నాకు ఇచ్చిన ఆపర్చునిటీకి సార్కి రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎందుకంటే 6th ప్రొడక్షన్ పుష్పమి ఫిలిం మేకర్స్లో నాలాంటి స్ట్రగ్లింగ్ యాక్టర్ 12 years పట్టింది ఈ దేవుడి అనేది రావడానికి. ఇలాంటి సినిమా వచ్చిన తర్వాత ది బెస్ట్ చేద్దామనే ఈ సినిమా ఎవ్రీ షాట్ ఎవ్రీ ఫ్రేమ్ సార్ కథ అయిపోయినప్పటి నుంచి మొన్న షూట్ అయిపోయే వరకు బ్లడ్ పెట్టి చేసినామండి, నిజం చెప్తున్నా. సార్ దేవగుడి చేసే ప్రామిస్ ఏంటంటే, ఒకప్పుడు పెద్ద పెద్ద స్టార్స్ సినిమాలన్నీ గుర్తొస్తూ ఉంటాయి కదా అలాంటివి చేసినప్పుడు. మీరు పర్టికులర్లీ అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క మైండ్తో వస్తాడు. నేను ఇప్పుడు ఇంద్రాని ఇమాజిన్ చేసుకుని వచ్చాను అనుకోండి, నాకు కరెక్ట్గా ఈ స్టోరీ అలా డ్రైవ్ చేస్తుందో లేదో తెలియదు. స్టోరీ కానీ లేదంటే మీరు తీసిన మేకింగ్ విజువల్స్ కానీ. కొంతమంది సమరసింహారెడ్డి దృష్టిలో పెట్టుకుంటారు, కొంతమంది ఇంకొంచెం వేరే పెట్టుకుంటూ ఉంటారు. మీరు కరెక్ట్గా ఆడియన్ మైండ్ని ప్రిపేర్ చేయడం కూడా మన బాధ్యత. ఎందుకంటే తర్వాత వాడు రివ్యూ కూడా వాడు ప్రజలకు చెప్పేది కూడా దాని మీద బేస్ అయి ఉంటుంది. కాబట్టి మీరేం చెప్తారు, ఏం ప్రామిస్ చేస్తున్నారు? మూవీస్కి దీనికి ఏం సంబంధం ఉండదండి. ఇట్స్ అ డిఫరెంట్ ట్రాక్, 100% డిఫరెంట్ ట్రాక్. లవ్ స్టోరీ ఉంది, ఫ్యామిలీ ఎమోషన్స్, డిఫరెంట్ ఎమోషన్స్లో వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఆ ట్రాక్లో ఉండదు. ఓకే అది సార్. రఘు సార్, పూరి గారి గురించి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. అందరూ వెయిట్ చేస్తున్నారు ఆయన కంబ్యాక్ గురించి. అంటే ఎందుకో కొంచెం మిస్ఫైర్ అయింది. యాక్చువల్లీ లైగర్తోనే గట్టి కొడతారు అనుకున్నా, ఎందుకో మిస్ఫైర్ అయింది. సో మీరు ఆయనకు బాగా క్లోజు, బాగా ట్రావెల్ అయ్యారు. దేవుడు చేసిన మనుషులు కానీ, ఇది కానీ, ఇప్పుడు బంపర్ ఆఫర్ కానీ, కొన్ని సినిమాల్లో ట్రావెల్ అయ్యారు, బాగా క్లోజు. ఏమనుకుంటున్నారు? మీకు ఏమన్నా ఎప్పుడైనా మధ్యలో మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయా? ఆయన కంబ్యాక్ ఎప్పుడు అనేది? సినిమా హిట్ అయితే మళ్ళీ హీస్ బ్యాక్ అంటారు. అప్స్ అండ్ డౌన్స్ కామన్ అండి. క్రియేటివ్ ఫీల్డ్లో ప్రతిరోజు మన రోజు కాదు ఇక్కడ. సో అది ఇప్పుడు ఆ మైండ్ సెట్, అతను ఆలోచన విధానం అక్కడ ఏం జరుగుతుంది మనకు తెలియదు కదా బేసిక్గా. సో అండ్ మనం ఇప్పుడు హీ నోస్ ఎవ్రీథింగ్ కదా. పొద్దున తనే పాడ్కాస్ట్ అందరికీ అని చెప్తూ ఉంటాడు కదా. సో చెప్పేది ఏముంటుంది బేసిక్గా, ఆయన మాటలు ఎంతో మందిని ఇన్స్పైర్ చేస్తున్నాయి, మోటివేట్ చేస్తున్నాయి. అసలు హీ నోస్ ఎవ్రీథింగ్. మేబీ ఒక్కొక్కసారి మిస్ఫైర్ అవ్వచ్చు, దానికి రీజన్స్ ఏముంటాయి, అందరికీ అవుతుంటాయిగా బేసిక్గా. ఇంకా అలా అనుకుంటే తనతో పాటు వచ్చిన జనరేషన్ డైరెక్టర్స్లో స్టిల్ హీస్ సర్వైవింగ్ కదా చెప్పాలంటే. అంటే కంబ్యాక్ కోసం చాలా మంది ఇలా కొంతమంది పేర్లు అయితే మర్చిపోయారు. సో మేబీ ఆ సినిమా హిట్ అయితే మళ్ళీ ఈజ్ బ్యాక్ అంటే. మీరు కూడా వెయిట్ చేస్తున్నారు సార్ ఆ కంబ్యాక్ కోసం? అంటే డెఫినెట్గా నేను ఇప్పుడు అతనికి ఉండే కొన్ని కోట్ల మంది వెల్ విషర్స్లో చివరి నుంచి మొదటి నేనే అవుతాను. ఇప్పుడు కూడా ఎప్పుడు బాగుండాలని కోరుకుంటాను. ఎందుకంటే ఈజ్ మై గాడ్ ఫాదర్ సినిమా ఇండస్ట్రీలో. వాళ్ళు సింగర్ చేసింది, యాక్టర్ చేసింది, మ్యూజిక్ డైరెక్టర్ చేసింది అతనే. సో ఎప్పుడు నేను అంటే అతనని కాదు, నేను వర్క్ చేసే ప్రతి మూవీ బాగుండాలని కోరుకుంటాను. ఇంకొంచెం ఒక రవ్వ ఇంకెక్కువ కోరుకుంటాను అతని గురించి బేసిక్గా. సో ఇప్పుడు తెలుగు అమ్మాయిలు కూడా ధైర్యంగా వస్తున్నారు, వాళ్ళకి ఐ మీన్ మంచి మంచి రోల్స్ చేస్తున్నారు. తెలుగు అమ్మాయిలు ఇది ఒక మిత్ ఒకటి ఎప్పటి నుంచో ఏడ్చింది, తెలుగు వాళ్ళకి అవకాశాలు రావని. ఇప్పుడు కొంచెం దాటుతున్నాయి, ఒక్కొక్క పేరు యాడ్ అవుతూ ఉంది. సో
సినిమాలో మీకు బాగా 15-20 years బ్యాక్ అంత తెలుగు అమ్మాయిలే ఉండేవారండి నాకు తెలిసి హీరోయిన్. ఒక 20 ఏళ్ళ నుంచి ముందు బాంబే నుంచి హీరోయిన్లు మొదలయ్యారు ఫస్ట్ మనకి, తర్వాత ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ఇవన్నీ వచ్చారు. సో మళ్ళీ ఇప్పుడు చాలా సినిమాల్లో ఇప్పుడు తెలుగు అమ్మాయిలు చాలా వస్తున్నారు. డెఫినెట్గా కంఫర్ట్గా ఉంటుంది కదా. నేను ఇప్పుడు వాళ్ళకి భాష, వాళ్ళు మన భాషలో ఉంటారు, డైరెక్ట్గా చెప్పేది వాళ్ళకి అర్థమవుతుంది. మళ్ళీ క్యా అని మధ్యలో ఇంకొక పక్కన ఇంకొకరు ఉండి అందించాల్సిన అవసరం లేదు. సో వాళ్ళు కొంచెం ఇంకా చెప్పాలంటే మన వాళ్ళకి ఇంకా చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని యాక్ట్ చేస్తారు. వర్క్ చేసేటప్పుడు కూడా చాలా బాగా కమిట్మెంట్తో చేస్తారు, చాలా మంచి సిన్సియర్గా హానెస్ట్గా చేస్తారు వీళ్ళు. సో అలాంటప్పుడు ఎందుకు వాళ్ళని ఇగ్నోర్ చేస్తారు అనేది నా ఫీలింగ్ కూడా. చెప్తే సరే ఎవరి రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. సో మీ పేరులో ఉన్నట్టు బెల్లం ఇది మీకు ఒక స్వీట్ రిజల్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. మీరు కూడా మాకు స్వీట్స్ పంచాలని సినిమా రిజల్ట్ తర్వాత కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఈస్ దర్శన్ సైనింగ్ ఆఫ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.